నాకు నచ్చినటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు, గొప్ప మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్. అతని గురించి చెప్పడానికి ఎప్పుడు ఇష్టపడతాను నేను. హీ వాజ్ ఎ మెడికల్ డాక్టర్, మెడిసిన్ చదివినటువంటి ఒక మెడికల్ డాక్టర్ ఆయన. ఇలాగే ఒక దేవుని సేవకుడు వాక్యం చెబుతూ, మీలో ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాలి, మెడికల్ మిషనరీ కావాలి, వాళ్ళకి మెడిసిన్ అందించాలా, దాంతోపాటుగా స్వార్థ ప్రకటించాలి. హూ విల్ గో అంటే ఎవరు ఎగట్లా. అదే లండన్లో మంచి చర్చ్ ఉంది, దానికి పాస్టర్ అవ్వాలంటే 100 మంది ఎగుతారు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆఫ్రికాకి వెళ్ళాలి. గ్రేట్ విక్టోరియన్ ఎక్స్ప్లోరర్ అని చెప్తారు ఇన్ని డేవిడ్ లివింగ్స్టన్. ఆఫ్రికాకి వెళ్ళడానికి తీర్మానించుకున్నాడు. అమ్మా నాన్నతో చెప్పాడు, అమ్మా నాన్న నేను ఆఫ్రికాలో పరిచయం చేయడానికి, ఏసై పరిచయం చేయడానికి వెళ్తున్నాను అన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ చాలా చాలా గొప్ప ధనవంతులు. రే నీకు ఏదైనా పాస్టర్ చేయాలంటే లండన్లో చాలా చాలా చర్చిలు ఉన్నాయి, మా యొక్క రికమెండేషన్తో నీకేం చేస్తాం, ఆర్చ్ బిషప్పో లేకపోతే బిషప్పో రైట్ రెవరెండో ఏం చేస్తాం, చక్కగా ఉద్యోగం చేసుకో, భార్య పిల్లలు హ్యాపీగా ఉంటుంది, ఆ తర్వాత పార్ట్ టైం ఏం చేసుకో, మెడిసిన్ ప్రాక్టీస్ చేసుకో అన్నారు. లేదు, నేను ఆఫ్రికా వెళ్ళాలి. ఆఫ్రికా అయితే చచ్చిపోతావురా. ఆఫ్రికాలో ఎలాంటి ప్రజలు ఉంటారు తెలుసా? నరమాంస భక్షకులు. నువ్వు అసలు ఎర్రగా ఉంటావు, నువ్వు బ్రిటిషర్వి, వాళ్ళేమో నల్లగా ఉంటారు, నీ మాంసం ఎంత రుచిగా ఉందని చెప్పి తినేస్తారు వాళ్ళు అని చెప్పి చూశారు. సరే నేను వెళ్ళాల్సిందే అని వెళ్ళిపోయాడండి. వాట్ హీ లాస్ట్ యూనో, అతను కోల్పోయింది ఏంటో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి వెళ్ళి కంటిని పోగొట్టుకున్నాడు. ఆఫ్రికా దేశంలో పరిచయం చేసి కాళ్ళను పోగొట్టుకున్నాడు. ఆఫ్రికా దేశంలో పరిచయం చేసి చేతిని పోగొట్టుకున్నాడు. సర్పం ద్వారా తన కాలు పోయింది, పెరాలసిస్ వచ్చేసింది. ఆ తర్వాత ఒక చిరుతుపులి అతన్ని ఏం చేసిందంటే ఈ యొక్క చేతినంతా కూడా కొరుకు పట్టుకెళ్ళిపోయింది. ఇదంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఈ చేయికి పెరాలసిస్ వచ్చేసింది. ఆ తర్వాత ఒక ముళ్ళు, భయంకరమైన సూది ముళ్ళు తన కంట్లో ఎప్పుడైతే గుచ్చుకొని కళ్ళు కనిపించులా. పెళ్ళైన తర్వాత వెళ్ళాడు. ఒకరోజు భార్యను చూద్దామని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే భార్య అంటుంది, మీరు ఎవరండి అని అడుగుతుంది. ఎందుకంటే డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గ్లామర్ అంతా పోయింది, నల్లగా అయిపోయాడు, ట్యాన్ పట్టేశాడు. అడవుల్లో అలా తిరుగుతున్నాడేమో, ఆ యొక్క ఆఫ్రికన్ అడవులకి తెల్లగా ఉన్నవాడు ఎలా అయిపోయాడు, నల్లగా అయిపోయాడు. భార్య కూడా గుర్తుపట్టలేకపోయింది. మీరు ఎవరినండి అడిగింది, నేనమ్మ నీ భర్తనని చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రభు పరిచయలు అంతా నలిగిపోయాడు, నిద్రలు లేవు, సరైన ఆహారం లేదు, అనేక చలి జ్వరాలు, విష జ్వరాలు, ప్రజల చేత సూటిపోటీ మాటలు, అనేక సందర్భాల్లో ఆయన ప్రజలు చంపేద్దామని చూశారు. అయినా సరే ప్రార్థన ద్వారా తిరిగి ఆ వ్యక్తి బ్రతకగలిగాడు. ఎంత ప్రయాసపడి తను చచ్చిపోయేంతలో అనేక మందిని పాస్టర్లను తయారు చేశాడు. స్తోత్రం చెప్పండి. అనేక మంది విశ్వాసం తయారు చేసి అనేక చర్చిలు కట్టించాడు. నిజంగా అతను చేస్తున్న పరిచయం చూడండి. అనేక మంది ఆఫ్రికన్ పీపుల్ దగ్గర ఆయన పరిచయం చేస్తే అతని పరిచర్య ఫలము నేటికి సుమారుగా ఆఫ్రికన్ కాంటినెంట్లో 70% క్రిస్టియన్స్గా మారిపోయారు ఆ దేశంలో చాలామంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కళ్ళు యేసు సువార్తను ప్రకటించినటువంటి డేవిడ్ లివింగ్స్టన్. ఈ యొక్క దైవ సేవకుడికి ప్రపంచంలో 2 సమాధులు ఉన్నాయి. ఒకటి ఆఫ్రికాలోను, ఇంకొకటి ఇంగ్లాండ్లోను. ఏంటి 2 సమాధులు ఎలా అంటారా? దైవజనుడు చనిపోతే ఆఫ్రికన్ పీపుల్ అందరూ కూడా దగ్గరికి వచ్చి, ఆ తర్వాత బ్రిటిష్ ఇవాంజలికల్ సొసైటీ వారు, మిషనరీ సొసైటీ వారు వచ్చి, ఈ మిషనరీ చనిపోయాడు కాబట్టి స్వదేశానికి తీసుకువెళ్ళాలని చెప్పి డెడ్ బాడీని తీసుకెళ్తుంటే ఆఫ్రికన్ పీపుల్ అక్కడి నుంచి డెడ్ బాడీని కదలనివ్వలేదు. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గుండె మా కోసం కట్టుకుందయ్యా, అనుదినం మా కోసం ప్రార్థన చేసింది. ఈ గుండె మా కోసం కొట్టుకుంది. ఈ గుండెని ఇక్కడే పాతి పెట్టనిస్తాం. ఆయన గుండెని చూస్తున్నప్పుడల్లా కూడా మాలో ఒక పౌరుషం రావాలన్న ఉద్దేశంతో గుండెను అక్కడే కోసి గుండెను అక్కడ పాతి పెట్టారు. మిగతా బాడీని లండన్ తీసుకెళ్లారు. అంత గొప్ప లెగసీని ఆఫ్రికన్ కాంటినెంట్లో విడిచిపెట్టిన గొప్ప దైవజనుడు అనుదినం ఏం ప్రకటించాడు? స్వార్థ ప్రకటించాడు. ఈరోజున ఆఫ్రికన్ దేశాల్లో క్యానిబాలిజం లేదు. ఒకప్పుడు క్యానిబాలిజం ఉండేది. నరమాంస భక్షకులు, మాంసాన్ని తినేసేటువంటి వారు ఉండేవారు, కానీ ఇప్పుడు లేరు. ఆఫ్రికా వాళ్ళు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మంచి కల్చర్ వాళ్ళకు ఉంది. మంచిగా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కల్చర్ని వాళ్ళు తెలుసుకోగలిగారు, బైబిల్ కల్చర్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. అనేక మంది ఇవాంజలిస్టులు, అనేక మంది ప్రాఫిట్స్ ఆ ప్రాంతం నుంచి ఈరోజు వస్తున్నారు. అంటే దేవుని సేవకుడు ఒకప్పుడు ప్రయాసపడిన ప్రయాస, ప్రభువునందు మీ ప్రయాస
ప్రభు కొరకు నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు కోసం నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాదు, ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి అనుదినం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అనుదినం ఏం చేయాలా? స్వాతం ప్రకటించాలి. అనుదినము దేవుని యొక్క వాత్సల్యము మన ఏళ్ళ పుట్టుచున్నది. అనుదినం ఏం చేయాలా? సంఘంలో అనేక మందిని చేర్చాలి.